తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నీట్ పేపర్ లీక్ పై చర్యలు తీసుకున్నామన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీక్ అయిందని గుర్తు చేశారు. మరి నేతలు అప్పుడెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరగలేదా అని కమెంట్ చేశారు. కొందరు దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని అన్నారు డీకే అరుణ. విద్యార్థులను రెచ్చగొట్టి అనేక రకాల రాజకీయ అంటే ఏనాడు కూడా గతంలో స్పందించినటువంటి పార్టీలు స్వయంగా వారు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పేపర్ లీక్లు అయినప్పుడు ఏ ఒక్కరు కూడా దాని పట్ల యాక్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులు, రాజీనామా చేయనటువంటి మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం కూడా మన రాష్ట్రంలో తీసుకుంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ గ్రూప్ 1 పేపరే లీక్ అయిపోయి అనేక ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి స్పందన లేదు, దానికి ఏం చేయలేమని అలా రాజీనామాలు చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రతి సంవత్సరం పేపర్ లీకులు అవుతూనే ఉన్నాయి. 10th క్లాస్ పేపర్లు, ఇంటర్మీడియట్ పేపర్లు, గతంలో ఎంసెట్ పేపర్లు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పేపర్ లీక్ల విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి? తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.